ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కానీ ముందస్తు జాగ్రత్తలు లేవు, ప్రణాళికలు లేవు, సమీక్షలు లేవు. ఈ ప్రభుత్వానికి అసలు ముందు చూపే లేదు, రైతుల మీద శ్రద్ధ లేదు. మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేల్కొల్పటానికి ఈరోజు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, సబ్స్టేషన్ల కాడ తిరగాల్సి వస్తుంది. రైతులు పాపం ప్రకృతిని నమ్ముకొని నీళ్ళు ఇస్తారని ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని పంటలు వేసుకోవడానికి సిద్ధమైతే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. నార్లు పోసుకున్న వాళ్ళు నాట్లు వేసుకుందామని చెప్పేసి అని అనుకుంటే ఆగాగి బోర్లు పోస్తున్నాయి, బావులు అడుగడుతున్నాయి. పచ్చని పొలాలతోనే కలకల్లాడాల్సిన ఈ ప్రాంతం తెలంగాణ మొత్తం ఇవాళ బీడు భూములుగా మారి ఎడారిని తలపిస్తున్నాయి. చెరువులు కుంటలన్నీ ఎండిపోయి పచ్చిక బయళ్ళుగా తయారవుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధి లేదు. ఇవాళ వేసుకున్న పంటల్ని కనీసం రక్షించుకోవడానికి నీళ్లు ఇవ్వలేకపోయినా ఆ ఉన్న నీళ్లు ఆగిపోతున్న ఆ బోర్ల నుంచో మోటార్ల నుంచో బావుల నుంచో నీళ్లు పెట్టుకోవడానికైనా సక్రమమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ శాఖ పనిచేస్తుంది. ఒక్కోసారి రైతులు అడిగితే రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము కరెంట్ ఇస్తాం, మేమేం చేయలేమని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, మండల లెవెల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. కరెంటు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ప్రజల్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావట్లే. యూరియా కష్టాలు ఒకప్పుడు కాంగ్రెస్ కాలంలో చూసినాం. చెప్పులు పెట్టడం, తాళాలు పెట్టడం, పోలీసుల లాఠీ ఛార్జీలు చేయటం. అది మళ్ళీ పునరావృతమైంది. మొన్న చూసినాం యూరియా కష్టాలు ఈ రేవంత్ సర్కార్లో, కాంగ్రెస్ కాలంలో. అదే రకంగా ధాన్యం అమ్మాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది గతంలో కాంగ్రెస్ హయాంలో. మళ్ళా అదే కాంగ్రెస్ పునరావృతం చేసింది. ఇవాళ అప్పుడు కరెంటు లేక ఒక మడి తడిస్తే మోటార్ ఆన్ చేసిన తర్వాత కరెంటు రాగానే ఒక మడి నీళ్లు పోసే లోపలనే కరెంటు పోతే మళ్ళా కరెంటు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండే. ఆ రోజులు మళ్ళా పునరావృతమైంది. కాంగ్రెస్ అంటేనే కష్టాల కాంగ్రెస్, కరువు కాంగ్రెస్ అనేది రుజువైపోయింది. ఈ పరిస్థితులలో ఈరోజు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం వెనువెంటనే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేయాలి, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలి, పంటల్ని రక్షించాలి. ప్రజాపాలన, రైతు రాజ్యం, అమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి గద్దెల మీద ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, అది అమలు చేసి చూపియండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నాం. ఇక్కడున్న నాయకులకి ప్రజా సంక్షేమం పట్టదు. ఇవాళ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే పట్టదు. కరెంటు లేక ఇబ్బంది పడుతున్న రైతుల గురించి అడిగే సమాచారం పరిస్థితి లేదు. ఆకాశంలో నుంచి వచ్చేసి కాని పనులకి సమీక్షల పేరు మీద హెలికాప్టర్లల్లో సమీక్షలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అడుగుదామంటే ప్రజాప్రతినిధులు కూడా కరువే టూరిస్టుల మాదిరిగా ఎప్పుడో వస్తే రైతులు ఈడ ఇబ్బంది పడే దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి వెనువెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేపు రానున్న భవిష్యత్తులో మరి కరువుని తలపించడం అంటే కనీసం కష్టకాలంలో సామాన్యుని ఆదుకోవటానికి ప్రభుత్వంగా తన వంతుగా చేయాల్సిన సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై